విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు కూతురు వైద్యం కోసం ఇంటికి దగ్గరలోనే ఉన్నారు కదా అని వాళ్ళ కాలనీలోని డాక్టర్ వద్దకు వెళ్తే ఆయన ఇంకా ప్రయోగ దశలోనే ఉన్న కొత్త ఔషధాల్ని నివారణ కోసం రాశారట. దాంతో మా చెల్లెలి పాపకి జ్వరం తగ్గకపోగా తీవ్ర అస్వస్థతకి గురైంది. ఈ విషయం తెలిసాక నాకు చాలా దుఃఖం వచ్చిందంట నమ్మండి. అభం శుభం తెలియని పిల్లలపైన ఈ రకం ప్రయోగాలేంటి చెప్పండి. మన పిల్లలకి కాస్త నలతగా ఉంటే ఎంతో తల్లడిల్లిపోతాం మనం. నమ్మి ఓ డాక్టర్ గారి చేతుల్లో మన పిల్లల్ని పెడితే ఆయన ఇచ్చిన మందుల్ని మనమే మన చేతుల మీదుగా మన పిల్లలకు వేసి చంపుకోవటం ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించేందుకు కూడా చాలా కష్టంగా ఉంది. కానీ అలాంటి ఘోరాన్ని మన రాజధాని ఢిల్లీలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎయిమ్స్ ఆసుపత్రి డాక్టర్లు చేశారు. ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత ఆ విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు సరికొత్త వంటల్ని పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా ఒక వెరైటీ వంటకంతో మన ముందుకు వచ్చేసింది. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా గాయత్రి గారిని పరిచయం చేసుకుందామా? నమస్తే గాయత్రి గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు బాగున్నారా? చాలా చాలా బాగున్నానండి. మరి ఈ రోజు మా వంటల సందడి ప్రేక్షకులందరికీ ఏ వంటని పరిచయం చేయబోతున్నారు? ఈ రోజు తమిళనాడు ఐటమ్ అండి, బ్రేక్ఫాస్ట్ ఐటమ్. ఓకే, అడై పరిచయం చేస్తున్నాను. అడై. ఓకే, మొత్తానికి తమిళ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు అనమాట. సరే అండి, మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? చెప్తానండి. బియ్యం, శనగపప్పు, కొత్తిమీర, కందిపప్పు, సాల్ట్, ఇంగువ, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఆయిల్. అడవికి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. గాయత్రి గారు, ముందేం చేయాలండి? ఇది 3 కప్పులు బియ్యం అండి, 30 కప్పు శనగపప్పు, 30 కప్పు కందిపప్పు. ఒక 3 అవర్స్ ముందుగా నానబెట్టుకోవాలి. ఓకే, 3 కప్పులు బియ్యంలో 30 కప్పు పచ్చెనగపప్పు, శనగపప్పు, 30 కప్పు కందిపప్పు నానబెట్టాలి. 3 అవర్స్ ముందు నానబెట్టాలి. ఓకే, నేను ఆల్రెడీ ఇంటి దగ్గర నానబెట్టి తీసుకొచ్చాను. సో ముందే నానబెట్టుకుని తీసుకొచ్చారా? అది 3 అవర్స్ ముందే నానబెట్టుకోవాలి కాబట్టి అది నానబెట్టి నేను ఇంటి దగ్గర నానబెట్టి తీసుకొచ్చానండి. ఓకే, ఇప్పుడు అది మిక్సీలో వేసి, అంటే స్మూత్ గా కాకుండా కొంచెం రవ్వలాగా బరకగా కొంచెం గ్రైండ్ చేసుకోవాలి దాన్ని మిక్సీలో వేసి. ఆల్రెడీ గాయత్రి గారు అన్ని నానబెట్టుకుని తీసుకొచ్చారండి. 3 కప్పుల బియ్యానికి కప్పున్నర కందిపప్పు, కప్పున్నర పచ్చెనగపప్పు 3 గంటల ముందు నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకున్న ఆ బియ్యంలో కొంచెం ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి మనం మిక్సీ చేసుకోవాలి. అంటే మరీ పేస్ట్ లా కాకుండా కొంచెం బరకగా చేసుకోవాలి. సో మరి ఇప్పుడు అన్ని రెడీ అయిపోయినాయి కదండి, మనం మిక్సీ చేసుకుందామా? తీసుకో మిక్సీ జార్. సో మీరు హౌస్ వైఫ్ అండి? హౌస్ వైఫ్ అండి. ఓకే, మీ వారు ఏం చేస్తుంటారు? ఆయన మార్కెటింగ్ మేనేజర్ అండి, టైమ్ టెక్నోప్లాస్ లో మార్కెటింగ్ మేనేజర్ గా చేస్తున్నారు. ఇంకొంచెం కరివేపాకు వేసుకోవాలా? ఇది గ్రైండ్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం సాల్ట్, ఇంగువ దీంట్లో కలుపుకుందామండి. ఓకే, అంటే మనం ఇది దోశలా కదండి, దీంట్లో కూడా ఇంగువ వేస్తారా? వేస్తాం. ఇంగువ వేస్తేనే టేస్ట్ దీనికి బాగుంటుంది. ఓకే, మామూలుగా ఎక్కువ చెన్నై వాళ్ళు ఏం చేస్తారంటే ఇంగువ ఎక్కువ యూజ్ చేస్తారు కదా. వాటర్ వేసి అది కొంచెం గ్రైండ్ చేసుకోవాలండి. కొంచెం వాటర్ వేయాలండి? వాటర్ వేయాలి. ఓకే, చూడండి చాలండి. చూడండి చాలండి. ఇప్పుడు దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కొంచెం వాటర్. గాయత్రి గారు, మామూలుగా దోసపిండి అయితే ఒక వారం రోజులు 5 రోజులు నిలువ ఉంటుంది. ఇది కూడా అలా ఉంటుందండి? ఇది అట్లా లేదు, అప్పటికప్పుడు ఫ్రెష్ గా చేసుకొని తింటేనే బాగుంటుందండి. ఓకే, ఏ రోజు ఆ రోజు కొంచెం చేసుకుంటే సరిపోతుంది? ఓకే, ఏ రోజుకి ఆ రోజు. ఓకే, మరి ఇది దోశ వేసేసుకుందామండి. దీంట్లో ఇంకా సాల్ట్, ఇంగువ ఇంకా యాడ్ చేసుకోవాలండి. ఓకే, సరిపడా సాల్ట్ వేసుకుందాం. దీనికి టేస్ట్ వచ్చేదే ఇంగువతోనేనండి. అదే అడగబోతున్నానండి, ఇంగువ కంపల్సరీ వేసుకోవాలి? కంపల్సరీగా వేసుకోవాలి.
ఇది ప్యాన్ పెట్టేసుకోవచ్చు అందులో. ఇది కలిపేలోపు ఇంకా కొంచెం వాటర్ వేసుకుందాం దీంట్లో. ఇంకొంచెం అండి. చాలు. ఇది కొంచెం వేడి అయింది, కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇది పల్చగా కాకుండా కొంచెం లావుగా వేసుకోవాలండి. ఓకే. అంటే మామూలుగా మనం దోశలో అయితే కొంచెం చట్నీ